వెల్కమ్ టు మన హెల్త్. నేటి తరుణంలో చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తున్న సమస్యల్లో ఒకటి అధిక బరువు. దీంతో చాలా మంది అవస్థలు పడుతున్నారు. ఒంట్లో అధికంగా ఉన్న కొవ్వును కరిగించుకునేందుకు అనేక మార్గాలను అనుసరిస్తున్నారు. నిత్యం వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం వంటి పనులు చేస్తున్నారు. పలు రకాల డైట్లను ఫాలో అవుతున్నారు. క్యాలరీలు తక్కువగా వచ్చే ఆహారాన్ని మాత్రమే తింటున్నారు. అయినప్పటికీ కొందరు బరువు తగ్గలేకపోతున్నారు. అయితే అలాంటి వారి కోసం ఇప్పుడు చెప్పబోయే కొత్త డైట్ ప్లాన్ను పాటిస్తే దాంతో అధిక బరువును ఇట్టే తగ్గించుకోవచ్చు. అవును, మీరు విన్నదే నిజమే. ఈ డైట్ ప్లాన్ కేవలం వారం రోజుల పాటు మాత్రమే ఉంటుంది. ఈ వారం రోజుల పాటు కింద చెప్పిన విధంగా నిర్దిష్టమైన ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి. దీంతో ఖచ్చితంగా బరువు తగ్గుతారు. వారం పాటు ఈ డైట్ను పాటించి చూశాక మీ శరీర బరువులో వచ్చే మార్పుకు మీరే ఆశ్చర్యపోతారు. అవును, మీరు విన్నది కరెక్టే. మరి వారం రోజుల పాటు మీరు తినాల్సిన ఆ డైట్ ప్లాన్ ఏంటో ఈ రోజు మనం తెలుసుకుందాం. మొదటి రోజు కేవలం కీరదోస, పుచ్చకాయలను మాత్రమే తినాలి. ఎన్ని వీలైతే అన్ని తినవచ్చు, కానీ కేవలం ఈ 2 ఆహారాలను మాత్రమే తీసుకోవాలి. ఇక నీటిని యథావిధంగా తాగాలి. రెండో రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఉడకబెట్టిన ఆలుగడ్డ తినాలి. మధ్యాహ్నం ఉడికించిన కూరగాయలను తినాలి. రాత్రికి వీటినే కంటిన్యూ చేయాలి. మూడో రోజున అరటిపండు, ఆలుగడ్డ తినరాదు. ఇవి తప్ప మిగిలిన అన్ని పండ్లు, కూరగాయలను తినవచ్చు. నియంత్రణ కూడా ఏమీ లేదు. 4వ రోజు 8 అరటి పండ్లు తినాలి. అలాగే 3 గ్లాసుల పాలు మాత్రమే తాగాలి. పరిధి దాటరాదు. 5వ రోజు 2 కప్పుల అన్నం, 6 టమాటాలను తీసుకోవాలి. టమాటాలను ఉడకబెట్టి తీసుకోవాలి. 6వ రోజు 1 కప్పు అన్నం, కూరగాయలను మాత్రమే తినాలి. కూరగాయలను ఉడకబెట్టుకుని తినాలి. 7వ రోజు 1 కప్పు అన్నం, పండ్ల రసం తీసుకోవాలి. అంతే. పైన చెప్పిన విధంగా ఒక వారం రోజుల పాటు డైట్ తీసుకుని చూడండి. దీంతో మీ శరీర బరువులో ఖచ్చితంగా మార్పు గమనిస్తుంది. వారం తర్వాత బరువు తగ్గినట్టు అనిపిస్తే ఒక 2-3 రోజులు ఆగాక మళ్ళీ ఇదే రిపీట్ చేయవచ్చు. ఇలా మీరు కావలసిన బరువు తగ్గే వరకు ఈ డైట్ ప్లాన్ పాటించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, బరువు తగ్గాలనుకునే వారు వెంటనే ఈ డైట్ ప్లాన్ని ఆచరించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.